మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ S&S publications. Now let's start with another session based on comprehension. So it is for TS group 4 day 31. So let's get started with this. Now passages ఉంటాయి, passages ని follow అయ్యి few questions ఉంటాయి. So first passage చదివేద్దాం, తర్వాత we can solve the questions. So let us read the first passage. Mr. Rowland Hill, when a young man was walking through the Lake District, when he one day saw the postman deliver a letter to a woman at a cottage door. So, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? మిస్టర్ రోలాండ్ హిల్. సో అతను యంగ్ మ్యాన్ అని చెప్తున్నాడు. ఆయన ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తుంటే లేక్ డిస్ట్రిక్ట్ దగ్గర సో ఏమని చూశాడు అతను? ఒక పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ని ఒక ఉమెన్కి డెలివర్ చేయడం అనేది చూశాడు. The woman turned it over and examined it and then returned it, saying she could not pay the postage, which was a shilling. సో ఏం చేసింది తను? లెటర్ తీసుకొని ఆ పోస్ట్ మ్యాన్ అతను ఆమెకి ఇచ్చాడు కదా. సో ఆ ఉమెన్ ఏం చేసింది? దాన్ని జస్ట్ అలా తిప్పి చూసింది. అండ్ ఆల్సో షీ ఎగ్జామిన్డ్ ఇట్. ఆ తర్వాత ఏం చేసిందంటే తను అది రిటర్న్ చేసేసింది. అండ్ ఇంకేమని చెప్పిందంటే తను ఆ పోస్టేజ్కి ఉన్న ఛార్జెస్ అనేది పే చేయలేదు అని అనుకుంది. సో అక్కడ ఏంటంటే షిల్లింగ్ అనేది అక్కడ వాళ్ళ కరెన్సీ. Hearing that the letter was from her brother, Mr. Hill paid the postage in spite of the manifest unwillingness of the woman. So, ఆ లెటర్ అతని ఆమె బ్రదర్ నుంచి వచ్చింది అని తెలుసుకున్నాడు, ఇతను విన్నాడు కాబట్టి అతను ఏం చేశాడు? ఈ పోస్టేజ్ అతను పే చేసేసాడు మిస్టర్ హిల్. ఇన్ స్పైట్ ఆఫ్ ద మేనిఫెస్ట్ అన్విల్లింగ్నెస్ ఆఫ్ ద ఉమెన్. సో అన్విల్లింగ్నెస్ అంటే ఇక్కడ ఉమెన్కి ఇష్టం లేకపోయినా కూడా ఈయన పే చేశాడు. ఎస్. యాజ్ సూన్ యాజ్ ద పోస్ట్ మ్యాన్ వాజ్ అవుట్ ఆఫ్ సైట్ షీ షోడ్ మిస్టర్ హిల్ హౌ హిస్ మనీ హ్యాడ్ బీన్ వేస్టెడ్ యాజ్ ఫార్ యాజ్ షీ వాజ్ కన్సర్న్డ్. సో ఒక్కసారిగా అతను పోస్ట్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఈమె ఏమని చెప్పింది అతనితోని, మిస్టర్ హిల్తోని ఎలా అతని డబ్బు వేస్ట్ అయిపోయింది అనేది చెప్పింది. అండ్ as she was concerned, and she was concerned about that because he has wasted his money. The sheet was blank. ఏమని చెప్పింది? అదే కాకుండా తను ఆ షీట్ని కూడా చూపెట్టింది ఎలా తను వేస్ట్ చేసుకున్నాడు మనీ అని. ఆ షీట్ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన లెటర్ ఆ షీట్ ఎలా ఉంది? బ్లాంక్గా ఉంది, ఏమీ రాసలేదు అందులో. There was an agreement between her brother and herself that as long as all went well with him, he should send a blank sheet in this way once a quarter, and she thus had tidings of things without expense of postage. ఓకే, ఆ షీట్ బ్లాంక్గా ఉందని చూపెట్టింది కదా. అండ్ ఇంకేమని చెప్పింది తను? తనకి తన బ్రదర్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉందంట. లైక్ ఎవ్రీథింగ్ అంతా స్మూత్గా వెళ్ళి అంతా ఏమీ జరగకుండా అంతా నార్మల్గా ఉన్నప్పుడు లైఫ్ డెఫినెట్గా దే వుడ్ ఎక్స్చేంజ్ దీస్ బ్లాంక్ షీట్స్ అట. ఓకే, సో అలా అని చెప్పింది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ విత్ హిమ్ హీ వుడ్ సెండ్ ఓన్లీ అ బ్లాంక్ షీట్ టు హిమ్. అంటే ఏమీ రాయకుండా అలా బ్లాంక్ షీట్ పంపితే ఆమె ఏమని అర్థం చేసుకోవాలి? యా, ఆల్ ఈస్ వెల్ అని అర్థం చేసుకోవాలని. సో వన్స్ ఎ క్వార్టర్ మీన్స్ 3 monthsకి ఒకసారి తను వీళ్ళు ఇలా ఒక ఒప్పందం అనేది చేసుకున్నారట. ఓకే, సో దాన్ని బట్టి తనకి ఏమర్థమవుతుందంటే టైడింగ్స్ అంటే థింగ్స్, హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ విత్ హిమ్ అనేది తనకు తెలుస్తుంది వితౌట్ ఎనీ ఛార్జెస్ కదా, పోస్టేజ్ ఛార్జెస్ కూడా లేకుండా. ఎందుకంటే పోస్టేజ్కి ఛార్జెస్ మళ్ళీ తను పే చేయాలి. సో ఇక్కడ ఏంటంటే హీ యాక్టెడ్ సో ఫ్రూగల్ అట్ దట్ మూమెంట్. ఓకే, సో దిస్ ఈస్ ఎ షార్ట్ స్టోరీ అబౌట్ అ పర్సన్, అబౌట్ ఎ ఉమెన్ అండ్ ఈవెన్ ద మిస్టర్ రోలాండ్ హిల్ అండ్ ఆ లెటర్ గురించి. Okay, so based on this now we have few questions, so let us solve them. Now look at this. The story uses irony as a technique because irony అనేది మనకి ఎక్కడ కనపడుతుంది ఇందులో. Now coming to the first one, the woman returned her own brother's letter without opening it. తను ఏం చేసింది? అది ఓపెన్ చేయకుండా తను అది రిటర్న్ చేసేసింది. అలా irony అనేది చూపించాడా ఇక్కడ ఆథర్? ఆర్ సెకండ్ వన్, the woman broke the agreement of receiving blank letters to convey well-being of her brother. So actually whatever the agreement they had of receiving the blank letters kada adi tanu break chesinda. Or third one, Mr. Hill accepted the letter addressed to the woman. So Mr. Hill accept chesada, ఏదైతే లెటర్ ఉమెన్కి వచ్చిందో అది మిస్టర్ హిల్ యాక్సెప్ట్ చేశాడా?
Now coming to the fourth one. In the modern times, a brother has no time to write a letter to his own sister. సో ఇప్పుడు ఉన్న ఈ రీసెంట్ టైమ్స్లో ఏ బ్రదర్కి కూడా తన ఓన్ సిస్టర్కి కనీసం లెటర్ రాసేంత తీరిక కూడా లేదా. సో ఇక్కడ ఐరనీ అనేది మనకు ఆథర్ ఎలా చూపించాడు. సో ఎలా చూపించాడు ఆల్రెడీ వీ నో దట్ యాక్చువల్లీ హియర్ వాట్ హ్యాపెన్ వీ గాట్ సర్ప్రైజ్ రైట్. ఏంటి తను జస్ట్ అలా తిప్పి చూసేసి వెంటనే తను ఇచ్చేసింది. ఎస్ దట్స్ ఇట్. సో వితౌట్ ఓపెనింగ్ ఇట్ షీ రిటర్న్ ద కార్డ్, పోస్ట్ కార్డ్ కదా. సో అలాగా ఇక్కడ ఆథర్ ఐరనీ అనేది చూపించాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Now look at the second one. The woman రిటర్న్ ద లెటర్ టు ద పోస్ట్ మ్యాన్ బికాస్ తను ఏం చేసింది ఉమెన్ ఆ లెటర్ తీసుకున్నాక మళ్ళీ తిరిగి ఇచ్చేసింది పోస్ట్ మ్యాన్కి. ఎందుకు? నా కమింగ్ టు ద ఫస్ట్ ఆప్షన్, షీ కుడ్ నాట్ పే ద పోస్టేజ్. ఆ పోస్టేజ్ ఛార్జెస్ తను బేర్ చేయలేదు అందుక. ఆర్ సెకండ్ వన్, ద లెటర్ వాజ్ నాట్ అడ్రస్ టు హర్. ఆ లెటర్ తన కోసం కాదు. ఆర్ థర్డ్ వన్, షీ ఆల్రెడీ న్యూ ద కంటెంట్స్ ఆఫ్ ద లెటర్. సో తనకు ఆల్రెడీ తెలుసు ఆ లెటర్లో ఏమని ఉంటుంది అని. ఆర్ ఫోర్ వన్, షీ హేటెడ్ ద పర్సన్ హూ రోడ్ ద లెటర్. ఎవరైతే ఆ లెటర్ రాశారో ఆ పర్సన్ని తను హేట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? షీ రిటర్న్ ద లెటర్ టు ద పోస్ట్ మ్యాన్ బికాస్ ఆల్రెడీ వీ నో దట్ షీ ఆల్రెడీ న్యూ ద కంటెంట్స్ ఆఫ్ ద లెటర్. ఎందుకు అలాగా? ఎందుకంటే తను తిప్పి చూసింది, అది బ్లాంక్గా కనపడింది. ఎస్, సో షీ థాట్ దట్ నో నీడ్ ఆఫ్ ఓపెనింగ్ ద లెటర్ ఆల్సో. Okay, so that's the reason. So she already knew the contents of the letter. So option number 3 is the right answer for this question. Now look at the third one. Mr. Hill paid the postage because అలా నడుచుకుంటూ వెళ్తున్నవాడు ఏం చేశాడు? మిస్టర్ హిల్ అతను వెళ్ళి ఈ సీన్ చూసేసి పోస్టేజ్కి కూడా పే చేశాడు. ఎందుకు? Now coming to the first one. బికాస్ ద లెటర్ వాజ్ ఫ్రమ్ హర్ బ్రదర్. ఎందుకంటే ఆ లెటర్ ఆమె బ్రదర్ నుంచి వచ్చింది అని. ఆర్ సెకండ్ వన్, ద ఉమెన్ వాజ్ హిజ్ రిలేటివ్. ఆ ఉమెన్ ఎవరైతే లెటర్ వచ్చిందో ఆమె అతని రిలేటివా. ఆర్ థర్డ్ వన్, ద లెటర్ వాజ్ అడ్రస్ టు హిమ్. ఆ లెటర్ అతనికి వచ్చింది. ఆర్ ఫోర్త్ వన్, హీ వాంటెడ్ టు బి కైండ్ టు హర్. అతను కైండ్గా ఉన్నాడని ఆమెకి తెలియజెప్పాలనుకున్నాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆల్రెడీ వీ నో దట్ ఈవెన్ వీ ఇన్ ద పారాగ్రాఫ్ ఆల్సో we know that yes, hearing that the letter was from her brother, Mr. Hill paid the postage in spite of the manifest willingness of the woman. So what do you understand by this? Because అతనికి తెలిసింది, ఆమె చెప్పాక అతని ఆమె బ్రదర్ నుంచి వచ్చింది ఈ లెటర్ అని తెలుసుకున్నాక అతను దానికి పే చేశాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 1, ద లెటర్ వాజ్ ఫ్రమ్ హర్ బ్రదర్. నౌ లెట్స్ డూ అనదర్ వన్. Now look at the fourth one. The envelope contained. So the envelope మీద ఏముంది? Now first one, a currency note. Second, 2 written sheets. Third, no sheets at all. 4, a blank sheet. సో ఆల్రెడీ వీ నో బై ద పారాగ్రాఫ్ తను ఎన్వలప్ తను తిప్పి చూస్తే ఏం కనపడింది? తనకి బ్లాంక్ షీట్గా కనపడింది, ఏమీ లేదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? ద ఎన్వలప్ కంటైన్డ్ ఎస్ 4th, a blank sheet. So option number 4 is the right answer for this question. Now look at the fifth one. The woman and her brother had agreed that. So a woman ఇంకా ఆమె బ్రదర్ ఏమని అగ్రిమెంట్ చేసుకున్నారు? Now coming to the first one. The letter with no postage meant good news. పోస్టేజ్ లేకపోతే ఆ లెటర్ అనేది గుడ్ న్యూస్ ఉంటుందనా? Now second one, ద బ్లాంక్ షీట్ మెంట్ బీయింగ్ వెల్. బ్లాంక్ షీట్ కనుక ఉంటే అది అంతా కూడా ఆల్ ఈస్ వెల్ అని చెప్పినట్ట. ఆర్ థర్డ్ వన్, ద బ్లాంక్ షీట్ మెంట్ బ్యాడ్ న్యూస్. బ్లాంక్ షీట్ కనుక ఉంటే అది బ్యాడ్ న్యూస్ని డినోట్ చేస్తుందనా? ఆర్ ఫోర్త్ వన్, ద లెటర్ విత్ నో పోస్టేజ్ మెంట్ అన్ఇంపార్టెంట్ న్యూస్. సో ఈ పోస్టేజ్ లేకపోతే కనుక అది అన్ఇంపార్టెంట్ న్యూస్ని సూచిస్తుందనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? దే హ్యాడ్ మేడ్ ద అగ్రిమెంట్ రైట్. ఆల్రెడీ వీ నో ఫ్రామ్ ద paragraph ఏమని ఇచ్చారు? ద షీట్ వాజ్ బ్లాంక్. There was an agreement between her brother and herself that as long as all went well with him, he should send a blank sheet in this way once a quarter, and she thus had things of him without expense of postage. So దాని నుంచి మనకి ఏమర్థమైంది? బ్లాంక్గా ఉంటే ఆల్ వెంట్ వెల్ అని కదా.
So let us do this. So what do you mean, which one is the correct answer here? The blank sheet meant being well, right? So option number 2 is the right answer for this question. Now let's start with the second passage. It is difficult to reconcile the ideas of different schools of thought on the question of education. What do you mean by reconcile? Reconcile అంటే మనం ఏంటి రెండు కూడా కలిపి ఏంటంటే వెరీ డిఫికల్ట్ టు రీకన్సైల్. ఇప్పుడు ఏంటి ఐడియాస్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. వాట్ డూ యూ మీన్ బై స్కూల్ ఆఫ్ థాట్? మీన్ one set of people has some kind of thoughts and the other set of people has some other kind of thoughts. సో ఇలా ఒక సెట్ ఆఫ్ పీపుల్ని వన్ స్కూల్ ఆఫ్ థాట్ అని అంటాము. అనదర్ సెట్ ఆఫ్ పీపుల్ని దే హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్స్ కదా. ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది మనకి యాక్చువల్గా సొసైటీలో కూడా. సో ఒక టాపిక్ మీద 2 సెట్ ఆఫ్ వ్యూస్ అనేవి ఉంటాయి. సో వీ కెన్ సే వన్ స్కూల్ ఆఫ్ థాట్ అండ్ ద సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ ఆర్ అనదర్ స్కూల్ ఆఫ్ థాట్ అని. సో ఆ రీకన్సైల్ చేయడం అనేది వీళ్ళ ఐడియాస్ని ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది వెరీ డిఫికల్ట్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకున్న ఐడియాస్ ఎడ్యుకేషన్ మీద అనేవి చాలా మనం రీకన్సైల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఆన్ ఎడ్యుకేషన్. Some people maintain that pupils at school should concentrate on a narrow range of subjects which will benefit them directly in their subsequent careers. So, one school of thought ఏమని అనుకుంటున్నారు, వాళ్ళు ఏమని అంటున్నారు, పీపుల్ అంటే ఎవరు, స్టూడెంట్ అట్ స్కూల్ ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఓన్లీ ఫ్యూ సబ్జెక్ట్స్ మీద, నారో రేంజ్, నాట్ అ బ్రాడర్ రేంజ్, నారో రేంజ్ అంటే ఫ్యూ సబ్జెక్ట్స్ మీద మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే అవి మాత్రమే వాళ్ళకి కెరియర్లో ఉపయోగపడతాయని. అదర్స్ ఏమని ఒపీనియన్ ఉంది వాళ్ళకి, they should study a wide range of subjects so that they have not only the specialized knowledge necessary for their chosen careers but also sound general knowledge about the world they will have to work and live in. సో ఒక సెట్ ఆఫ్ పీపుల్ అలా అనుకుంటున్నారు, ఓన్లీ ఫ్యూ సబ్జెక్ట్స్ షుడ్ బీ స్టడీడ్ అని. అనదర్ సెట్ ఆఫ్ పీపుల్ ఏమని అనుకుంటున్నారు, దే షుడ్ స్టడీ అ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఫ్యూ కాదు చాలా రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వాళ్ళు చదవాలి. ఎందుకంటే వాళ్ళకి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ మాత్రమే కాదు, వాళ్ళ కెరియర్స్కి సమ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆర్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అనేది యూస్ఫుల్ కదా. సో అది మాత్రమే కాదు, వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ అనేది కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు జనరల్ నాలెడ్జ్ అనేది యూస్ఫుల్? బికాస్ ద సొసైటీ వీ లివ్ ఇన్ డెఫినెట్లీ వీ నీడ్ టు హ్యావ్ have an idea about how to work and how to mingle with others, how to live in this contemporary world అనేది తెలుసుకుంటారు. సో బోత్ ఆర్ రిక్వైర్డ్ అని అనదర్ సెట్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. Supporters of the first theory state that the greatest contributions to civilization are made by those who are most expert in their trade or profession. ఫస్ట్ థియరీ ఏంటి, ఇక్కడ ఎవరైతే నారో సబ్జెక్ట్స్ అని అంటున్నారో, నారో రేంజ్ ఆఫ్ అంటే ఫ్యూ సబ్జెక్ట్సే ఉండాలని అనుకుంటున్నారో అంటే వాళ్ళు సపోర్టర్స్ ఆఫ్ ద ఫస్ట్ థియరీ. వాళ్ళు ఏమని అంటారట, ఈ సివిలైజేషన్కి గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళు ఆర్ మేడ్ బై దోస్ హూ ఆర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దే ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్. అంటే వాళ్ళ ప్రొఫెషన్లో కానీ వాళ్ళ కెరియర్లో కానీ చాలా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చాలా గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ చేశారు మన హ్యూమన్ కైండ్కి, లైక్ వాట్ ఎవర్ ద ఇన్వెన్షన్స్ వీ హ్యావ్. ఓకే, దోస్ ఆన్ ద అదర్ సైడ్ సే దట్ అన్లెస్ దే హ్యావ్ ఎ బ్రాడ్ జనరల్ ఎడ్యుకేషన్ the experts will be too narrow in their outlook to have sympathy with their followers or a proper sense of responsibility towards humanity as a whole. సో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇలా అనుకుంటున్నారు, ఏమని, నారో రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటే డెఫినెట్గా దే విల్ ఎక్సెల్ ఇన్ దేర్ కెరియర్ అని. బట్ అనదర్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండాలో, ఎందుకంటే జీకే కూడా అవసరం అని అంటున్నారో ఈ వరల్డ్లో లివ్ చేయాలంటే, వాళ్ళు ఏమని అంటున్నారంటే డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ అ బ్రాడర్ జనరల్ ఎడ్యుకేషన్. ఆ టైంలో లేకపోతే ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా వాళ్ళ ప్రొఫెషన్లో దే డోంట్ హ్యావ్ ద బ్రాడర్ అవుట్లుక్ అని అంటున్నారు. అండ్ డోంట్ హ్యావ్ ఎనీ సింపతి విత్ దేర్ ఫాలోవర్స్, విత్ దేర్ లైక్ ఫెలోమేట్స్ ఉంటారు కదా,
వాళ్ళ మీద సింపతి అనే ఉండదు, అండ్ ఈవెన్ ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉండదు హ్యుమానిటీకి. ఓన్లీ ద థింగ్ ఇస్ దే ఆర్ ఓన్లీ కన్సర్న్డ్ ఆర్ లిమిటెడ్ టువర్డ్స్ దేర్ కెరియర్ ఆర్ టువర్డ్స్ దేర్ అచీవ్మెంట్, బట్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ అబౌట్ ద హ్యుమానిటీ యాజ్ ఎ హోల్. అంటే ఒక పరిపూర్ణమైన ఒక వ్యక్తిగా ఉండాలంటే డెఫినెట్గా జీకే అనేది ఉండాలి, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ ద ప్రొఫెషన్ కదా. మనం ఎలా మింగిల్ అవ్వాలి అందరితో, ఎలా మనము మనం అంటూ అందరితో మింగిల్ అయిపోయి ఎలా మనము ఒక మంచి పర్సన్గా ఉండాలి అనేది, ఎలా ఎవరితో మాట్లాడాలి, ఎవరిని ఎలా అన్ని ఎవ్రీథింగ్ వీ కమ్ టు నో ఓన్లీ ఇఫ్ వీ చూస్ a wide range of subjects by which we can achieve some GK to how to live in a society. Okay, so ఇలా 2 sets of people గురించి ఆన్ ఎడ్యుకేషన్ గురించి మనకు ఇది ఒక ప్యాసేజ్ ఇచ్చారు. Now based on this we have few questions, so let us solve them. Now coming to the 6th question, school of thought can be explained as, so school of thought అని అన్నాను కదా ఆల్రెడీ, అంటే ఏంటి దాని అర్థం ఏంటి? Now coming to the first one, groups of people whose job is to think, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరి జాబ్ అయితే జస్ట్ థింక్ చేయడమే. ఆర్ సెకండ్ వన్, గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్కూల్డ్ టు థింక్, గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే థింక్ చేయడానికి మనము వాళ్ళని అలా గైడ్ చేసాం, వాళ్ళని అంటారా? ఆర్ థర్డ్ వన్, గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ స్టడీ ఇన్ ఏ పర్టికులర్ స్కూల్ థాట్ఫుల్లీ, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఒక పర్టికులర్ స్కూల్లో బాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళని అంటారా? ఆర్ ఫోర్త్ వన్, గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ ద సేమ్ ఐడియాస్ బట్ విత్ డిఫరెంట్ పర్సెప్షన్ ఆన్ అ పర్టికులర్ సబ్జెక్ట్, అంటే ఒక టాపిక్ మీద డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద డిఫరెంట్ పర్సెప్షన్ ఉండడం, ఓకే. నౌ మెనీ థింగ్స్ హ్యావ్ బీన్ ఇన్వెంటెడ్, సో దీని మీద మనకు డిఫరెంట్ పర్సెప్షన్ ఉండడం. ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద ఏంటి డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి పీపుల్కి. కొంతమంది ఏమంటారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ బెనిఫిషియల్ అంటారు, కొంతమంది ఏమంటారు ఆన్లైన్ బెనిఫిషియల్ ఈజ్ నాట్ బెనిఫిషియల్, ట్రెడిషనల్ ఈజ్ మచ్ మోర్ బెటర్ అని అంటారు. సో ఏమంటున్నాం మనము, ఇలా 2 sets ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని స్కూల్ ఆఫ్ థాట్ అంటారు. బట్ బై లుకింగ్ అట్ దట్ తెలియని వాళ్ళు ఏమంటారంటే స్కూల్ ఆఫ్ థాట్ అంటే స్కూల్ అంటే మనం వెళ్ళే స్కూల్, బడి అంటాం కదా, ఆ పాఠశాల అదొకటి మాత్రమే అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఇన్ ఇంగ్లీష్ స్కూల్ ఆఫ్ థాట్ అంటే అ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని, వాళ్ళకు ఒక ఐడియాస్ ఉంటాయి, ఒక టాపిక్ మీద ఒక డిఫరెంట్ వ్యూస్ అనేవి ఉంటాయి, వాళ్ళని అంటాము. సో ఇక్కడ ఏంటి మనకు ఆన్సర్ దర్, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లుక్ ఎట్ ద 7th one, బ్రాడ్ జనరల్ నాలెడ్జ్ ఈజ్ నెసరీ బికాస్, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమని అన్నారు, నారోగా ఉండొద్దు, బ్రాడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ రిక్వైర్డ్, ఆ నాలెడ్జ్ అనేది ఎందుకు కావాలి? నా ఫస్ట్ వన్, స్పెషలైజేషన్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఇట్. ఇప్పుడు మనం ఒక స్పెషలైజేషన్ అంటే ఏంటి, ఒక కెరియర్కి సంబంధించి లేకపోతే ఒక ఫీల్డ్కి సంబంధించి ఒక స్పెసిఫిక్గా ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా, సో అది ఇన్కంప్లీట్గా ఉంటుందా వితౌట్ బ్రాడ్ నాలెడ్జ్? ఆర్ సెకండ్ వన్, వితౌట్ ఇట్ నో వన్ వుడ్ గెట్ ఎ జాబ్, సో అలా బ్రాడ్ జనరల్ నాలెడ్జ్ అనేది లేకపోతే ఎవరికి జాబ్ రాదనా? థర్డ్ వన్, ఇట్ టీచర్స్ అస్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్, అది మనకు చాలా విషయాల గురించి తెలుపుతుందనే? ఆర్ ఫోర్త్ వన్, ఇట్ బ్రాడన్స్ వన్స్ అవుట్లుక్, అంటే మన పర్సెప్షన్, మనం చూసే విధానం అనేది మనము బ్రాడన్ చేసుకుంటామనా? సో ఆల్రెడీ వీ నో మనకు జీకే అనేది ఎందుకు కావాలి? వై? బికాస్ ఇట్ బ్రాడన్స్ వన్ అవుట్లుక్. Okay, so option number 4 is the correct answer for this question. Now look at the 8th one. The idea of the first school of thought in the passage is that, so 2 sets of people unnaru, means 2 schools of thought unnaru kada ee passage lo. So first school of thought idea enti indulo? Now first one, students should concentrate on studies, students studies మీద కాన్సన్ట్రేట్ చేయాలని. Or second one, students should not undertake any specialized work, any specialized work అనేది వాళ్ళు అస్సలు అండర్టేక్ చేయొద్దని. Or third one, students should study all the subjects they want to, స్టూడెంట్స్ ఏం స్టడీ చేయాలి, వాళ్ళకి ఏది కావాలంటే ఏ సబ్జెక్ట్ కావాలంటే అది స్టడీ చేయాలని. Or fourth one, students should study a few subjects that will help them in their profession, అంటే స్టూడెంట్స్ ఓన్లీ ఫ్యూ సబ్జెక్ట్స్ మాత్రమే చదవాలి, కొన్ని మాత్రమే చదవాలి, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్కి యూస్ అవుతుందని. సో ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ ఆల్రెడీ నౌ లుక్ అట్ దిస్, ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు,
Some people maintain that pupil at school should concentrate on narrow range of subjects, means few subjects which will benefit directly in their subsequent careers. So careers gurinchi kada. So what is the correct answer here? Yes, this one, 8th one. So the idea of first school of thought in the passage is that students should study a few subjects that will help them in their profession kada, career ki ఉపయోగపడుతుంది అలా few subjects చదివితే అని. So option 4 is the right answer for this question. Now look at the 9th one. Supporters of the first theory say that ఏమని చెప్పారు, ఫస్ట్ థియరీ గురించి ఎవరు ఫ్యూ సబ్జెక్ట్సే చదవాలి అని చెప్పిన వాళ్ళు ఏమని చెప్తున్నారు. నా ఫస్ట్ వన్, ఎక్స్పర్ట్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ మోస్ట్ ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. సో ఇప్పుడు మోడర్న్ వరల్డ్ అనేది ప్రోగ్రెస్ అవుతుందంటే వీళ్ళ వల్లే, ఫ్యూ సబ్జెక్ట్స్ తీసుకొని ఎక్స్పర్ట్స్ అయ్యారు కాబట్టి అని. ఆర్ సెకండ్ వన్, పీపుల్ విత్ జనరల్ నాలెడ్జ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు సివిలైజేషన్. వాళ్ళు ఏమని చెప్పారు, పీపుల్ ఎవరికైతే జీకే అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేశారు మన మోడర్న్ వరల్డ్కి అని. ఆర్ థర్డ్ వన్, ఎక్స్పర్ట్స్ హ్యావ్ డన్ నథింగ్ టు హెల్ప్ మ్యాన్ కైండ్. ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఏదీ చేయలేదు మన మ్యాన్ కైండ్కి అని. ఆర్ ఫోర్త్ వన్, పీపుల్ విత్ జనరల్ నాలెడ్జ్ ఆర్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎక్స్పర్ట్స్. ఎవరికైతే జనరల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళు చాలా యూస్ఫుల్ ఎక్స్పర్ట్స్ కంటే అని. సో ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ డైరెక్ట్లీ ఇన్ ద ప్యాసేజ్. Supporters of the first theory say that, now look at this. Supporters of the first theory state that the greatest contribution to civilizations are made by those who are most expert in their trade or profession. అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ మన సివిలైజేషన్కి చేశారు, ఎస్ వాళ్ళ ప్రొఫెషన్ ద్వారా అని. So what is the correct answer here? Where are we? Yes, in 9. So experts have contributed most to progress in the modern world, right? Not the other three. So option 1 is the right answer for this question. Now let's do the 10th one. According to the second school of thought, education will not be effective if pupils, see please ignore this, I is given twice, okay, so TION. So according to the second school of thought, education will not be effective if pupils. So education అనేది ఎఫెక్టివ్గా ఉండదట అకార్డింగ్ టు సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్. ఎందుకు ఉండదు, ఇఫ్, బికాస్, ఎందుకు అనేది వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇఫ్ pupils, ఫస్ట్ వన్, హ్యావ్ ఇన్ఎడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ దేర్ ఓన్ వర్క్. అంటే ఇన్ఎడిక్వేట్ అంటే తగినంత నాలెడ్జ్ లేకపోతే వాళ్ళ వర్క్ మీద. ఆర్ సెకండ్ వన్, టు నాట్ హ్యావ్ అ వైడ్ జనరల్ ఎడ్యుకేషన్, వాళ్ళకి వైడ్గా జనరల్ ఎడ్యుకేషన్ అనేది లేకపోతే. ఆర్ థర్డ్ వన్, ఇగ్నోర్ ద స్టడీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఒకవేళ వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే. ఆర్ ఫోర్త్ వన్, హ్యావ్ నథింగ్ బట్ జనరల్ నాలెడ్జ్, నథింగ్ ఓన్లీ బట్ జనరల్ నాలెడ్జ్ ఉంటే. సో నౌ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? So education will not be effective if, according to second school of thought, second school of thought ante other side kada, say that unless they have the broad general education, the experts will be too narrow in their outlook to have sympathy with their fellow beings or a proper sense of responsibility towards humanity as a whole. సో ఇక్కడ ఏమని అంటున్నారు వాళ్ళు, వాళ్ళకి జనరల్ ఎడ్యుకేషన్ అనేది బ్రాడ్గా లేకపోతే దే విల్ థింక్ నారోలీ కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? విల్ సీ నౌ, ఐ థింక్ ద 10th, రైట్? సో నౌ వాట్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్? ఎస్, డు నాట్ హ్యావ్ ఎ వైడ్ జనరల్ ఎడ్యుకేషన్. So according to the second school of thought, education will not be effective if pupils do not have a wide general education. So option 2 is the right answer for this question. Yes, we are done with the second one. Now let's move on to the third passage. So let us read this. The last half of my life has been lived in one of those painful epochs of human history during which the world is getting worse and past victories which had seemed to be definitive
హ్యావ్ టర్న్డ్ అవుట్ టు బీ ఓన్లీ టెంపరరీ. సో ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, అతని లైఫ్ గురించి చెప్తున్నాడు. ద లాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అతనికి ఎలా గడిపాడంట, వన్ ఆఫ్ ద పెయిన్ఫుల్ ఎపోక్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీలో గడిపాడంట. అంటే ఆ టైంలో హిస్టరీలో ఏంటంటే చాలా బాధాకరమైన సంఘటనలు అనేవి జరిగాయి. సో వెరీ పెయిన్ఫుల్ ఎపోక్స్ అంటే డ్యూరేషన్, ఎస్ ఓకే, టైం అనుకోవచ్చు ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ఆ టైంలో వరల్డ్ బికేమ్ సో వర్స్, అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ అన్నీ వరల్డ్లో చాలా వర్స్గా అయ్యాయి. అండ్ ఏవైతే విక్టరీస్ ఉన్నాయో పాస్ట్లో వార్స్ అయ్యి విక్టరీస్ ఉన్నాయో దే ఆల్ సీమ్ టు బీ డెఫినెటివ్ హ్యావ్ టర్న్డ్ అవుట్ టు బీ ఓన్లీ టెంపరరీ. సో ఏవైతే పర్మనెంట్గా పీస్ అనేది తెచ్చిపెడుతుంది అని అనుకున్నారో వరల్డ్కి, ఓన్లీ దోస్ వర్ టెంపరరీ అనమాట. వెన్ ఐ వాజ్ యంగ్ విక్టోరియన్ ఆప్టిమిజం వాజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సో అతను యంగ్గా ఉన్నప్పుడు విక్టోరియన్ ఆప్టిమిజం అనేది చాలా ఇట్ వాజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్తున్నాడు. ఇట్ వాజ్ థాట్ that freedom and prosperity would speed gradually throughout the world by an orderly process, and it was hoped that cruelty, tyranny and injustice would continually diminish. సో ఆ టైంలో ఏమనుకున్నారంటే స్లోగా ఫ్రీడమ్ అండ్ ప్రాస్పెరిటీ అనేది పెరుగుతూ పోతుంది త్రూఅవుట్ ద వరల్డ్, స్లోగా గ్రాడ్యువల్గా ఆర్డర్లీ ప్రాసెస్గా అని అనుకున్నారు. ఇంకేమని అనుకున్నారు, ఈ క్రూయల్టీ అనేది, టైరనీ అంటే రూల్ ఆఫ్ ఓన్లీ వన్ పర్సన్, అలా టైరనీ అనేది అండ్ ఇంజస్టిస్ అనేది కంటిన్యూస్గా ఏంటి అది తగ్గిపోతుంది అని అనుకున్నారు. హార్డ్లీ ఎనీవన్ వాజ్ హాంటెడ్ బై ద ఫియర్ ఆఫ్ గ్రేట్ వార్స్. ఎవ్వరు కూడా వార్స్ గురించి అప్పట్లో అసలు భయపడే వాళ్ళే కాదు. Hardly anyone thought of the 19th century as a brief interlude between past and future barbarism. అండ్ ఎవరు కూడా అనుకొని ఉండరు 19th century అనేది ఏంటంటే మొత్తం వార్స్కి, వార్స్ అనేవి జరిగిపోయాయి 19th centuryలో. సో ఆ 19th centuryని ఎవరు ఊహించి ఉండరు. అది ఏంటంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్. బార్బరిజం అంటే వాట్ ఈస్ బార్బరిజం? యు నో ద క్రూయల్టీ. సో పాస్ట్కి ఫ్యూచర్కి ఉన్న క్రూయల్టీ మధ్యలో యాక్చువల్లీ దిస్ హ్యాస్ సర్వ్డ్ అ వే ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ నవ్ ఎ డేస్. ఆ క్రూయల్టీ అనేది కాదు, ఇప్పుడు మనకు పీస్ లేకపోవడం కానీ ఏదైతే ఉందో యాక్చువల్లీ 19th century వల్లే మనకి ఏంటంటే అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు ఏంటంటే యాక్చువల్లీ ఎవ్రీ వన్ థాట్ దట్ స్లోలీ ద పీస్ వుడ్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్, వుడ్ బీ ఎన్హాన్స్డ్ ఇన్ అవర్ వరల్డ్. బట్ స్లోగా ఏంటంటే అవన్నీ ఏమీ లేకుండా క్రూయల్టీ అలాంటివన్నీ పెరుగుతూ పోయాయి. సో 19th century అనేది ఒక బ్రీఫ్ ఇంటర్లూడ్ అంటే ఏంటి, అదొక డ్యూరేషన్గా చెప్పుకుంటున్నారనమాట. ఒక చిన్న షార్ట్ ఇంటర్వెల్గా చెప్పుకుంటున్నారు బిట్వీన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ బార్బరిజం. ఓకే, నౌ లెట్ us solve the questions. Now coming to the 11th one, the author feels sad about the later part of his life because, సో అతను ఆథర్ మనకు ఆ ప్యాసేజ్ని బట్టి అర్థమైంది ఏంటి, అతను సాడ్గా ఉన్నాడు అతను లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఎందుకు? నా ఫస్ట్ వన్, ద వరల్డ్ హ్యాడ్ నాట్ బికమ్ ప్రాస్పరస్. వరల్డ్ ప్రాస్పరస్గా వెల్తీగా అవ్వలేదనా? ఆర్ సెకండ్ వన్, హీ వాజ్ నాస్టాల్జిక్ అబౌట్ హిస్ చైల్డ్హుడ్. వాట్ యూ మీన్ బై నాస్టాల్జిక్? అది మనం ఏదైనా చిన్నతనంలోని కానీ కొన్ని సంఘటనలు కానీ మెమరీస్ కానీ గుర్తు తెచ్చుకున్నప్పుడు మనం ఒక్కసారిగా ఓవర్వెల్మింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం కదా. కంట్రోల్ కాకుండా అలా ఒక లాంటి దాన్ని నాస్టాల్జిక్ అంటాము. అంటే ఆ మెమరీస్ అనేవి మనకు ఏంటంటే మన హార్ట్కి టచ్ అవుతాయి అన్నమాట అలాంటి మెమరీస్. సో అప్పుడు మనం అలాంటివి గుర్తు చేసుకున్నప్పుడు వీ ఫీల్ నాస్టాల్జిక్, అంటే వీ ఫీల్ సో కనెక్టెడ్ విత్ దట్. సో అతను నాస్టాల్జిక్ ఫీల్ అయ్యాడా అబౌట్ హిస్ చైల్డ్హుడ్? ఆర్ థర్డ్ వన్, ద వరల్డ్ వాజ్ పెయిన్ఫుల్లీ డిస్టర్బ్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఆ టైంలో వరల్డ్ మొత్తం మీద డిస్టర్బ్ అయిపోయింది, దట్ ఇన్ అ వెరీ నెగిటివ్ వే, బ్యాడ్ వే, పెయిన్ఫుల్ వే. ద ఫోర్త్ వన్, ద ఆథర్ హ్యాడ్ నాట్ వన్ ఎనీ ఫర్దర్ విక్టరీస్. ఆథర్ ఏది కూడా ఫర్దర్ విక్టరీస్ అనేవి ఆథర్కి ఇంకా ఏమీ లేదు అని. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? హియర్ ఆల్రెడీ వీ న్యూ బై దిస్. నౌ లుక్ అట్ దిస్. The last half of my life has been lived in one of those painful epochs of human history during which the world is getting worse and past victory that seem to be definitive have turned out to be the only temporary. ఆ విక్టరీస్ అన్ని టెంపరీగా అయిపోయింది. అండ్ ఇంకేం చెప్పాడు, ఫ్రీడమ్ ప్రాస్పెరిటీ అనేది స్లోగా స్పీడప్ అవుతుంది అనుకున్నాడు, కానీ ఏం జరిగింది,
ఈ క్రూయల్టీ, టైరనీ అండ్ ఇంజస్టిస్ కూడా తగ్గిపోతుందని అనుకున్నాడు. వార్స్ ఉండవని అనుకున్నారు. ఎస్, ఇవన్నీ అనుకున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, అందుకే అతను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, అతను ఎందుకు ఫీల్ సాడ్ అయ్యాడు అని. నౌ లుక్ అట్ దిస్. Now what is the correct answer here? The world was painfully disturbed during that period of time in the form of wars, cruelty, tyranny, injustice, everything. Okay, so option 3 is the right answer for this question. Now look at the 12th one, the victories of the past. Now coming to the options. First one, filled men with a sense of pessimism. Pessimism అంటే ఏంటి, నెగిటివ్ థింకింగ్తోని ఫిలప్ చేసింది మైండ్స్ అంతా. ఆర్ సెకండ్ వన్, ప్రూవ్ టు బి టెంపరీ ఈవెంట్స్. సో ఏవైతే విక్టరీస్ ఉన్నాయో పాస్ట్లో అవన్నీ జస్ట్ టెంపరీగా నిలిచిపోయాయని. ఆర్ థర్డ్ వన్, ఎండెడ్ క్రూయల్టీ, టైరనీ అండ్ ఇంజస్టిస్. సో ఈ మూడు కూడా తగ్గిపోయాయి, అంతరించిపోయాయని. ఆర్ ఫోర్త్ వన్, బ్రాడ్ పర్మనెంట్ పీస్ అండ్ సెక్యూరిటీ. పర్మనెంట్ పీస్ అండ్ సెక్యూరిటీ తెచ్చిపెట్టాయా. సో ద విక్టరీస్ ఆఫ్ ద పాస్ట్ ఏం చేసి పెట్టాయి. నౌ లుక్ అట్ దిస్. Yes, the victories which had seemed to be definitive have turned out to be only temporary. So ఏమైంది అక్కడ, దానివల్ల అది టెంపరీ ఈవెంట్గా మిగిలిపోయింది. సో ద విక్టరీస్ ఆఫ్ ద పాస్ట్ ప్రూవ్ టు బి టెంపరీ ఈవెంట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్? ఆప్షన్ 2. So option 2 is the right answer for this question. Now let's move ahead towards the next one. Now look at the 13th one. The word definitive as used in the passage means. So definitive అనే వర్డ్ యూస్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇవన్నీ కూడా విక్టరీస్ ఆఫ్ ద పాస్ట్ అనేవి యాక్చువల్లీ ఇట్ ప్రూవ్ టు బి డెఫినెటివ్ అని అనుకున్నారు. బట్ యాక్చువల్లీ దే టర్న్ అవుట్ టు బి టెంపరీ ఈవెంట్ అని కూడా ఇచ్చారు. సో డెఫినెటివ్ దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది దాని మీనింగ్. Now coming to the options. First one, incomplete. Second, defined. Third, temporary. Fourth, final. So what is the correct answer here? అంటే ఫైనల్ అని దాని అర్థం. సో now look at the passage, you will understand. Victories which had seemed to be final have turned out to be only temporary. Okay, so what is the correct answer here? Option 4 is the right answer for this question. Now let's have a look at the 14th one. During the Victorian age, people believed that. So Victorian age appudu people ఏమని బిలీవ్ చేశారు. Now coming to the options. First one, there would be unlimited freedom. So freedom అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది అని, అంతు లేకుండా ఉంటుంది అని. ఆర్ సెకండ్ వన్, స్ట్రైఫ్ వుడ్ ఇంక్రీజ్. సో స్ట్రైఫ్ అనేవి ఏంటి, చాలా మన క్రూయల్టీ ఇలాంటివి అనేవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయని. నౌ థర్డ్ వన్, పీస్ వుడ్ ప్రివేల్ అండ్ హ్యాపీనెస్ వుడ్ ఎంగల్ఫ్ ద హోల్ వరల్డ్. అంటే పీస్ అనేది ఎక్కువగా అయిపోయి హ్యాపీనెస్ అనేది మొత్తం మన వరల్డ్ మొత్తం మీద ఉంటుంది అని. ఆర్ ఫోర్త్ వన్, వార్స్ వుడ్ బీ ఫాట్ ఆన్ ఎ బిగ్గర్ స్కేల్. సో వార్స్ అనేవి చాలా ఇంకా ఎక్కువగా జరుగుతాయని. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? డ్యూరింగ్ ద విక్టోరియన్ ఏజ్ పీపుల్ బిలీవ్డ్ దట్. నౌ లెట్ us go back to the passage. Now look at this. Victorian optimism was taken for granted. It was thought that freedom and prosperity would speed gradually throughout the world by an orderly process. And it was hoped that cruelty, tyranny and injustice was continually diminished. So ఏమని అనుకున్నారు, ప్రాస్పెరిటీ, ఫ్రీడమ్ అనేది స్పీడప్ అవుతుంది స్లోగా, గ్రాడ్యువల్గా, అండ్ ఇలాంటి ఈ 3 ఈవిల్స్ అన్నీ కూడా స్లోగా డిమినిష్ అవుతాయి అని అనుకున్నారు. రైట్, సో లెట్ us do this. So what is the correct answer here? Now look at this. Peace would prevail and happiness would engulf the whole world. What do you mean by engulf? Engulf అంటే సరౌండ్ అవ్వడం. ఓకే, సరౌండెడ్. సో ఇక్కడ హ్యాపీనెస్ వుడ్ సరౌండ్ ద హోల్ వరల్డ్ అని. సో ఇక్కడ డ్యూరింగ్ ద విక్టోరియన్ ఏజ్ పీపుల్ బిలీవ్డ్ దట్. వాట్ డిడ్ దే బిలీవ్? Peace would prevail and happiness would engulf the whole world. So option 3 is the right answer for this question. Now let's have the 15th one. A brief interlude between past and future barbarism can be interpreted as. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు మనకు ప్యాసేజ్లో. సో దాన్ని బట్టి మనం ఏం ఇంటర్ప్రిట్ చేస్తాము. Now look at the options. First one, a dramatic performance during war. సో వార్స్ టైంలో చాలా పర్ఫార్మెన్స్ అనేది చాలా డ్రమాటిక్గా, ఎస్ చాలా ఎక్కువగా ఉంటుందని. ఆర్ సెకండ్ వన్, an interval between
క్రూయల్ వార్స్. సో ఏంటంటే గ్యాప్ అనేది టూ డిఫరెంట్ వార్స్ మధ్యలో, క్రూయల్ వార్స్ మధ్యలో ఇది గ్యాప్ అనే దానిలాగా ఇంటర్లూడ్ అని చెప్పారు. ఆర్ లుక్ ఎట్ ద థర్డ్ వన్, అ షార్ట్ స్పేస్ ఆఫ్ టైమ్ బిట్వీన్ టూ గ్రేట్ ఈవెంట్స్. సో ఏదైతే గ్యాప్ ఉందో టూ గ్రేట్ ఈవెంట్స్ మధ్యలో ఆ గ్యాప్ గురించి చెప్పారా ఈ ఇంటర్లూడ్ అంటే. ఆర్ ఫోర్త్ వన్, a short period of time between past and future acts of savagery. సో ఇదేంటంటే బార్బరిజం అనేది ఎక్కువగా పెరిగిపోయింది, క్రూయల్టీ అనేది ఎక్కువగా పెరిగిపోయింది కదా. సో ఆ పాస్ట్ అండ్ ఫ్యూచర్ క్రూయల్టీ మధ్యలో ఉన్న షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తున్నారా. సో ఇక్కడ మనకి ఏంటంటే అ బ్రీఫ్ ఇంటర్లూడ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ బార్బరిజం అంటే ఇట్ గోస్ విత్ ద ఫోర్త్ ఆప్షన్ వెర్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ యాక్ట్స్ ఆఫ్ savagery. So option 4 is the right answer for this question.